బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం దగ్గర పిపి కుంట యువతల ప్రాజెక్టు కాలనీ 1, 2 దగ్గర ఉన్న సెంచరీ ప్లేవుడ్ ఫ్యాక్టరీ రావడం వల్ల ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పేసి చాలా సంతోషపడారు. ఆ సందర్భంలో సెంచరీ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు అక్కడ భూములు ఇచ్చేవారికి అందరికీ కంపెనీలో ఉద్యోగము, దాంతోపాటు మంచికి 1.5 ఎకరా భూమి ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఆ మేరకు ముందు పక్క 1 ఎకరాలోగా ఎకరా భూములు తెచ్చారు. కానీ అది ఉద్యోగాలు మాత్రం ఇక్కడ స్థానికులు కాకుండా మొత్తం అంతా బీహార్ సంబంధించినటువంటి వారి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే ఈ నియోజకవర్గంలో ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం తర్వాత మిగతా నియోజకవర్గంలో ఈ జిల్లాలో 75% అంటే 75% ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఈరోజు కనీసం 25% కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఆ ఫ్యాక్టరీలో లేరు. దాంతోపాటు ఎంతో నిరుద్యోగులు ఫ్యాక్టరీ వచ్చినది మా జీవితాలు బాగుపడతానటువంటి ఆనందంలో ఈరోజు ఎందుకు వచ్చింది ఈ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సెంచరీ ప్యానల్ నుండి వస్తున్న కలుషిత నీరు తాగి జంతువులు, పశువులు ఇప్పటికే చనిపోతున్నాయి. అలా లోగా నుండి బయటకు వచ్చేటువంటి నీరు తాగి జంతువులు చనిపోవడం జరుగుతుంది. దాంతోపాటు సెంచరీ నుండి వస్తున్నటువంటి కలుషిత కారణంగా ఇప్పుడే పిపి కుంట ప్రాజెక్టు కాలనీ వాళ్ళకు ప్రజలకు దాంతోపాటు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి లంగ్స్ ప్లస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంతోపాటు మొత్తం చేతులకంతా బొబ్బలు కానీ ఏర్పడే పరిస్థితి వస్తుంది. ఆ కారణంగా దాంతోపాటు గతంలో రాత్రిపూట మాత్రమే కాలుష్య నియంత్రణలు మాత్రము అది ఉండేవి. ఇప్పుడు మొత్తం అది 24 గంటలు 24 గంటలు మొత్తం యంత్రాలు పనిచేయడం వల్ల పూర్తిగా అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి సిబ్బంది కానీ అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికంతా కారణము అధికారులు అక్కడ పనిచేస్తున్నటువంటి జిఎం ఎవరైతే ఉన్నారో మొత్తం జిఎంఏ దీనికి కారణము. కాబట్టి దాంతోపాటు జిఎం రమేష్ కుమార్ రెడ్డి కారణము. దాంతోపాటు ఫోన్ చేసి కనీసం స్పందనగా లేదు. అదేవిధంగా మా రోజుకు వాస్తవంగా అయితే నెలకు కడపలో ఏదైతే జగదీష్ న్యూరోకేర్ హాస్పిటల్ ఉందో అక్కడికి నెలకు వచ్చాకల్లా 10 నుండి 100 కేసులు సెంచరీ ప్లేవుడ్ ఫ్యాక్టరీ నుండి పోతున్నాయని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి బాధ్యతగా జిఎం వ్యవహరించాలా, అధికారులుగానే స్పందించాలా. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఈరోజు నిరాశకు గురై ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం చాలా వరకు అక్కడ ఉన్నటువంటి కాలుష్యానికి తట్టుకోలేక బయటికి రావడం జరిగింది. అంటే బీహార్లో అక్కడ ఉపాధి అవకాశాలు తక్కువ కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వేతనాలకే అక్కడ ఎక్కువ పని ఒత్తిడి పెట్టి ఎక్కువ మామూలుగా 8 గంటలు పని చేయాల్సి ఉంటే 12 గంటలు పని చేయించుకుంటారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందులో సెంచరీ ప్రైవేట్ దగ్గర వీళ్ళు పెట్టుకునేది కానీ అవకాశం లేకుండా జిఎం ఒక నియంత్రణగా వ్యవహరిస్తాడు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిఎంను ఏదైతే సెంచరీ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉన్నారో ఆ జిఎం తొలగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్ గా డిమాండ్ చేస్తున్నాము. ప్రజల ఆరోగ్యానికి భద్రతగా కల్పించాలా. అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ ఇన్సూరెన్స్ ప్రభుత్వం సెంచరీ ఫ్యాక్టరీ యాజమాన్యమే ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఏదైతే జంతువులు చనిపోతున్నటువంటి జంతువులు కానీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికే పిపి కుంట పాలిటికల్లో బొబ్బలు వచ్చేటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళకు కానీ అక్కడ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. వెంటనే సెంచరీ ప్రైవేట్ షాప్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి
ఏదైతే 24 hours కాకుండా రాత్రి పూట మాత్రమే ఆ కాలుష్యాన్ని యథావిధిగా కొనసాగిస్తే ఇంత ప్రాబ్లం వచ్చేది ఉండదు. కాబట్టి 24 hours 24 గంటలు కాకుండా ఓన్లీ నైట్ పూటనే ఆ యంత్రాలను వినియోగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా అట్టిగానే కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా సెంచరీ ఫ్యాక్టరీ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. చంద్రశేఖర్, సిపిఐఎంఎల్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.